మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన, తినరు. అలాగే మా నిష్టలో అది తినకూడదు అనేది భావన, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని పద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను. బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది, దోశ వేసి పెడతా అన్నాను. బీఫ్ వండి దోశ బీఫ్ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటంటే నేను అన్నాను భలే ఉంటుందండి బాబు, మీకు తెలియదు సూపర్ ఉంటుంది. ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్నాను. సంగటి ఆయనకి తెలియదు, అర్థం కావట్లేదు ఆయనకి సంగటి ఏంటి అంటున్నాడు. అంటే కడపకు రండి ఒకసారి, బీఫ్ వేసుకుని సంగటి వండుకొని దాంట్లో నెయ్యి పోసి తింటే సబ్బా సూపర్. ఆయన తట్టుకోలేక చెవులు మూసుకెళ్ళిపోయాడు. టచ్లోనే ఉన్నాడు, ఇంకా ఫ్రెండే కానీ అర్థం చేసుకున్నాడు. ఆయన నన్ను పెస్టర్ చేయటం, నన్ను ఒత్తటం, నన్ను కావాలని ఒత్తేది నేను ఒత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేశాడు. సో ఫ్రెండ్షిప్ మంచిది, ప్రజలను కోల్పోవద్దు, కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పడం ఎంత ముఖ్యమో, నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పడం అంతే ముఖ్యం. నువ్వు వాడు ఇచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు చెప్పడం లేదని అర్థం, నీ సాక్ష్యం లేదని అర్థం. సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు, సత్యం చెబుతూనే గెలవచ్చు. ఆ ప్రయత్నం చేయండి, ఉపయోగపడుతుంది.